గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను లక్షాధికారులుగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. జిల్లాలోని పొదుపు సంఘాలోని మహిళలను లక్షాధికారులు చేయడానికే కార్యాచరణ రూపొందించామని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా తెలిపారు. లఖ్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా దేశంలోని మహిళా సంఘాల్లోని సభ్యులతో ముచ్చటించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులతో కలిసి కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ లఖ్పతి దీదీ కార్యక్రమం గురించి ఇచ్చిన సందేశాన్ని వారు శ్రద్ధగా ఆలకించారు. అనంతరం మహిళా సంఘాలకు కలెక్టర్ రుణాల చెక్కులను అందించారు. మంచి పనితీరు కనబరిచిన మహిళా సంఘాలకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని గుర్తించిన పొదుపు సంఘాలను మహిళలను లక్షాధికారులుగా చేయడానికి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 7,000 మంది పొదుపు మహిళలను లక్షాధికారులుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలోని 1,90,000 మంది పొదుపు మహిళలను లక్షాధికారులుగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. జిల్లా సమైక్య ప్రెసిడెంట్ గోవిందమ్మ మాట్లాడుతూ పొదుపు సంఘాల్లోని మహిళలను లక్షాధికారులుగా చేయడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి DRDA బ్యాంకులు ఎంతో చేయూత అందిస్తున్నాయన్నారు. ఓకే అమ్మా, నాగమణి ఓకే అమ్మా, ఓకే అమ్మా, రమాదేవి, ఏ లీల రెడీగా ఉంటుంది. లఖ్పతి దీదీ స్కీమ్ కింద ఇప్పుడు మన జిల్లాలోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్లోనే పొటెన్షియల్ లఖ్పతి దీదీస్ని ఐడెంటిఫై చేసి వారికి ఇనిషియల్గా ఒక 100 డేస్లోనే వారు అందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh పైన వారికి ఇన్కమ్ వచ్చేటట్లు ఏం చేయాలో దానికి అన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రతి ఒక్క లఖ్పతి పొటెన్షియల్ లఖ్పతి దీదీస్ కూడా లైవ్లీహుడ్ ప్లాన్ అనేది తయారు చేసి వారికి ట్రైనింగ్ త్రూ మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వారికి బ్యాంక్ లింకేజ్, బ్యాంక్ ద్వారా అదర్ స్కీమ్స్ నుంచి కూడా వారికి లోన్ అనేది ప్రొవైడ్ చేసి వారందరినీ కూడా లఖ్పతి దీదీస్గా చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ 7,190 మనకు టార్గెట్ ఉంది. సో 100 డేస్ సెల్ఫ్ గ్రూప్లో వారు మెంబర్ అయ్యకముందు ఎలా ఉండేవారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్ అయిన తర్వాత వారు లైఫ్లో ఎంత చేంజెస్ వచ్చాయి, ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందారన్నది కూడా వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను మన డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కూడా, అదర్ లేడీస్ కూడా ఒకవేళ ఈ SHGల వారు భాగంగా లేదంటే ఈ మెంబర్షిప్ తీసుకుని ఎక్కువ మంది దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు గోవిందమ్మ, నేను జిల్లా సమైక్య ప్రెసిడెంట్ని. ఇప్పటివరకు లఖ్పతి దీదీలో మాకు 1,07,000 మందిని ఎంపిక చేయడం జరిగింది. గతంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా అయితేనే, శ్రీనిధి ద్వారా అయితేనే, ప్రతి CAF ద్వారా అయితేనే ఇంకా మహిళలందరినీ అభివృద్ధి బాటలో నడిపించాలని మేము కోరుకుంటూ
ఇట్లాంటి లక్పత్ దీదీలో ఎంతమంది మహిళలకి మేము భరోసాగా నిలబడుతూ అందరికీ ఆర్థికంగా అవకాశం కల్పించాలని మా ప్రాజెక్ట్ ద్వారాగా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గోపాల్ నగరంలోని శ్రీ గోపాలకృష్ణ భగవాన్ దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీకృష్ణ దర్శనం చేసుకుని భగవంతుని ఆశీస్సులు పొందారు. శ్రీకృష్ణ భగవానునికి తులసి దళార్చనతో అలంకరించారు. కార్యక్రమానికి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నిమ్మకాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నేటి సాయంత్రం ఉట్టి మహోత్సవం ఉంటుందని తెలిపారు. ప్రతి స్వామివారి జన్మదినమున ప్రతి వారి అన్ని వర్గాల భక్తులకి స్వామివారిని స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం మా పూజారులు అవకాశం కల్పించారు. అలాగే కమిటీ వాళ్ళు కూడా ఓకే అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలాభిషేకం చేసుకునే అవకాశం, ఒంగోలులో స్వామివారిని తాకే అవకాశం ఒక ఒంగోలు గోపాలకృష్ణ కళ్యాణ దేవాలయంలో జరుగుతున్నది. అది స్వామివారి పుట్టినరోజునే. ఇకపోతే ఈరోజు సాయంకాలం 8 గంటలకి విద్యుత్ దీప కాంతులతో ఉట్టి మహోత్సవం జరుగును. ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు, ఉన్నతాధికారులు, పట్టణంలోని ప్రముఖులందరూ వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు. రేపు ఉదయం 27/8/2024 మంగళవారం ఉదయం స్వామివారికి కళ్యాణం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవాని వారికి స్వామివారికి కళ్యాణం, తదనంతరం ఊరేగింపు, అన్న సంతర్పణ జరుగును. కావున వేలాది భక్తులు స్వామివారి సేవలో పాల్గొని ఈ సదావకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క కుటుంబాలు ముందుగా ఈ దేశాన్ని కాపాడుతున్న, సరిహద్దుల్లో కాపాడుతున్న రైతన్నలు, జవానులు హ్యాపీగా ఉండాలని, మనకి అన్నం పెడుతున్న రైతన్నలు హ్యాపీగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం, విశ్వం మొత్తం, ప్రపంచ దేశంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని, శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని చేసి ఉన్న శ్రీకృష్ణుడి ఆలయం నందు మరి అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమం మరి నెరవేర్చడం జరుగుతుంది. మరి ఈరోజు మరి సాయంత్రం స్వామివారిది అంగరంగ వైభవంగా మరి ఉట్టి కార్యక్రమం, అలాగే 27వ తారీఖున ఉదయం 7 గంటలకు స్వామివారిది సత్యభామ రుక్మిణి సమేత శ్రీకృష్ణుడి పరమాత్ముడిది మరి అంగరంగ వైభవంగా మరి కళ్యాణము, అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా భక్తులందరికీ కోరుకుంటూ ఆ యొక్క శ్రీకృష్ణుడి పరమాత్ముడిది కరుణా కటాక్షాలు అందరికీ పొందుతూ మరి ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు లేకుండా మనం అందరం సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ కృష్ణుడిని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ఒంగోలు మంగమూరు డొంక ఐశ్వర్యనగర్ రామాలయం వీధిలో గల భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు మంగమూరు డొంక ఐశ్వర్యనగర్ రామాలయ వీధిలో గల భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని భక్తులు పెద్ద ఎత్తున కృష్ణ భగవాను దర్శించుకుని ప్రత్యేక పూజలు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పి ప్రవీణ్, సెక్రటరీ మురళీమోహన్ మాట్లాడుతూ సాయంత్రం ఊంజల్ సేవ, అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని, విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు వారి ఉట్టికొట్టే కార్యక్రమం, పల్లకి సేవ ఉంటుందని తెలిపారు.
నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఐశ్వర్యనగర్ రామాలయం వీధిలో వేంచేసి ఉన్న భగవాన్ మురళీకృష్ణ మందిరంలో 3 రోజులు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముందుగా 25వ తారీఖు అభిషేకంతో మొదలుపెట్టుకొని సాయంత్రం కోలాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు అనగా 26వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక దర్శనము, స్వామివారికి తులాభార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా మనము ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించబడుతుంది. తదుపరి 7 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం, తదుపరి 8 గంటలకు పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుంది. రేపు ప్రత్యేకంగా 27వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక రుక్మిణీ కళ్యాణం నిర్వహించబడుతుంది. రుక్మిణీ కళ్యాణం అనంతరం స్వామివారి ప్రసాదంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కావున ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలకు అన్నిటికీ కూడా హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ గిరిధారి. చిన్నతనం నుండే విద్యార్థుల్లో సనాతన ధర్మం గురించి తెలియచెప్పి భావి భారత పౌరులుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సంస్కార భారతి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా కోటిస్ మాల్ వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రుల మాటను జవదాటన కుమారుడిగా శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడిగా తన లీలను ప్రదర్శించారన్నారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించే ఉద్దేశంతో సంస్కార భారతి పండుగలకు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాలను తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నట్లు సంస్కార భారతి జిల్లా ప్రముఖ పత్తి రంగమన్నారన్నారు. సంస్కార భారతి నిర్వహించే కార్యక్రమాలు సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా ఉన్నందున తమ సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు కోటిస్ మాల్ అధినేత కోటిస్ సూర్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, ఓరియంటల్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ చలపతిరావు, హెడ్ మాస్టర్ పద్మావతి, రవి, పి సురేష్, సంస్కృత పండితులు ఆనంద్, విహెచ్పి జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ పోటీలు నిర్వహించారు. కోలాట ప్రదర్శన అలరించింది. పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. కృష్ణ వేషధారులతో ఉట్టిపుట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత పొందుతారు. ఒక మహిళ, ఒక గృహిణి, ఒక విద్యార్థిని, విద్యార్థులు, ఒక కార్మికుడు, ఒక కర్షకుడు, ఒక రాజు, ఒక పంటు ఎలా జీవించాలి, ఎలా జీవన ప్రమాణం చేయాలన్నది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ప్రతి ఒక్కరూ జీవించాలి. అప్పుడు న్యాయస్థానాలు ఉండవు, పోలీసు వారికి పని ఉండదు. పూర్వం మన అఖండ భారతంలో మనకి యాచకులు కనిపించేవాడు కాదట. అఖండ భారతంలో దొంగలు ఉండేవారు కాదు. అఖండ భారతంలో అన్యాయం, అధర్మం ఉండేది కాదు. అందుకే కృష్ణ భగవానుడు ఎప్పుడు ధర్మము నశిస్తుందో, అధర్మం తెచ్చుగా ఉంటుందో అప్పుడు నేను మళ్ళీ జన్మెత్తానని భగవద్గీతలో చెప్పినాడు. యథా యథా హి ధర్మస్య జ్ఞానోపదేశోతి భారత. ధర్మ సంస్థాపన గాథల ద్వారా తెలియచెప్పాలనే ఉద్దేశంతో కృష్ణాష్టమి వేడుకలు చిన్నపిల్లలకి ఈ కృష్ణుడి యొక్క వేషధారణ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణుడు అంటే మనకేదో అల్లరి చిల్లరిగా తిరిగేవాడు అన్నటువంటి భావన మనలో ఉంటుంది. అట్లా కాకుండా శ్రీకృష్ణుడు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా లోక క్షేమం కోసం కాంక్షించి ఆయన చేసినటువంటి సందర్భాలు, ఆయన లీలల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన మన్ను తిన్న తర్వాత వాళ్ళ అమ్మ అరే నోరు తెరిచి చూపించిన ఆయన అన్నప్పుడు, ఆ నోరు తెరిచి చూపించినప్పుడు ఆయనకి భవన భాండాలన్నీ కూడా ఆయన నోట్లో చూపించడం జరిగిందంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ఆయన గాథల ద్వారా, ఆయన కథల ద్వారా మన చిన్నపిల్లలకి తెలియజేయాలి. ఒట్టి వేషధారణ వేసి పిల్లల్ని పంపించడమే కాదు, శ్రీకృష్ణుడి యొక్క కథల్ని మనం ఏ విధంగా ఉంది, ఆయన ఇందాక వారు చెప్పినట్టు యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నట్లు ఆ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దుష్ట శిక్షణ అంటే సమాజంలో ఉన్నటువంటి దుష్టుల్ని శిక్షించడం కాదు, మనలో
ఆ సందర్భంగా సంస్కార భారతి మరియు కోటి షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలందరి సహకారంతో చక్కగా జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరఫున, మా షాపింగ్ మాల్ భాగంగా ఒంగోలులో ఈరోజు కోటిస్ మాల్ అధినేత శ్రీ కోటి సూర్యనారాయణ గారి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పిల్లలు కృష్ణవేషధానంలో పోటీలో పాల్గొని మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు భారీగా జరిగాయని, ఆన్లైన్ పేరిట దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని భూములను కాజేశారని, భూ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న విజయవాడలో భూ బాధితుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జాల ఈశ్వరయ్య తెలిపారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డులను తారుమారు చేసి భూములను లాక్కుంటున్న భూ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోయిందని అన్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన 15 ఎకరాలను ఆన్లైన్ చేసుకున్న సంఘటన బయటపడిందని, అవినీతికి ఇది పరాకాష్టాలని తెలిపారు. కొంతమంది రెవెన్యూ అధికారులు తలదాహం వల్ల కష్టపడి కొన్న భూములు కొంతమంది ఆన్లైన్ చేసుకుని కబ్జా చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములను, కొండలను కూడా ఆన్లైన్ చేసుకుని వేల ఎకరాలకు దొంగ పాస్ పుస్తకాలు, దొంగ పట్టాలు పుట్టిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిబిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కార్యవర్గ సభ్యులు అందే నర్సయ్య, ఆర్ వెంకయ్య, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గమనిస్తా ఉన్నాం. ఇందులో ఎక్కడికి పోయినా కూడా ఎగ్జాంపుల్ మనం ఒకటి చిన్న ఉదాహరణ, ఈ మధ్యకాలంలో మదనపల్లి కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి భూ రికార్డులన్నిటినీ కూడా పెద్ద ఎత్తున దగ్ధం చేసినటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కేవలం అదొక్కటే కాదు, 22A ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటిది ఉందో దాన్ని బేస్ చేసుకొని నిజమైనటువంటి ఎస్సీలకు చెందాల్సిన భూములు, ఎస్టీలకు చెందాల్సిన భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, చుక్కల భూములు రెక్కలొచ్చి పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడి రైతాంగ భూములు కూడా ఆక్రమించుకున్నారు. దీన్ని అదేమని అడిగితే వారు చాలా కాలం పాటు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, పెద్ద మనుషులుగా ఉన్నారని చెప్పేసి చిలకల పలుకులు పలుకుతూ ఉన్నారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం. నేపథ్యంలో భూములు కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎర్రజెండా అండగా ఉంటుంది. మీ యొక్క భూ హక్కుల పత్రాలు తీసుకొని ముఖ్యమంత్రి గారి పేరు పైన డైరెక్ట్గా ఒక మెమరాండాన్ని తయారు చేసుకొని విజయవాడ కేంద్రానికి మీరంతా రావడం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంతో, ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్గా రాయబారాన్ని నడిపి అవసరమైతే ఈ భూ బాధితులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసి ఎవరి భూములు వారికి దక్కేంత వరకు ఎర్రజెండా వారితో అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా భూ బాధితులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలోనే ఎస్సీల భూములు ఆక్రమించినట్టు వాళ్ళు అసైన్డ్ భూములను 100 ఎకరాలు బినామీల పేరుతో పెట్టుకున్నారు. ఆ భూములను ఎవరికైతే దక్కాలో వారికే దఖలపరచడానికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏ మేరకు పూర్తి చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, లేదంటే భూములు కోల్పోయిన బాధితులకు ఎంతమందికి తిరిగి మళ్ళీ భూమిని అప్పచెప్పారు, లేదు నకిలీ స్టాంపుల పేరుతోటి భూములను ఆక్రమణ చేసుకున్నా, లేకపోతే ఇళ్ల స్థలాలను ఆక్రమణ చేసుకున్న వాళ్ళ మీద ఏ రకమైన కేసులు పెట్టారు, ఏం చేశారనే విషయం ఇప్పటికీ ఏ విషయాన్ని స్పష్టంగా బయటకు తీసుకురాలేదు. సిట్టు విచారణ మధ్యలోనే ఆగిపోయింది. మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాలు అయితే ఈ నామమాత్రంగా కూడా సిట్టు విచారణ జరగలేదు. చాలా పెద్ద ఎత్తున భూములు కోల్పోయారు, భూములు బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ మా గోడు వినిపించుకోవడానికి నూతన ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి, ఇప్పుడున్న శాసనసభ్యులందరికీ చెప్పుకుంటా ఉన్నారు. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మళ్ళీ ఏదైతే సిట్టు వేశారో ఆ సిట్టు విచారణ వేగవంతం చేయాలి. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో జరిగిన భూ ఆక్రమణలు, భూ దందాలు, భూ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెలికితీసి బాధితులకి న్యాయం చేయడం ద్వారా ఎవరైతే అక్కడ ఈ అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే భూ ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళ కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా సిపిఐ ప్రకాశం జిల్లా సమితి తరఫున నూతన ప్రభుత్వానికి, అలాగే శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గోపాల్ నగర్లోని శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్ ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.